హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి అదృష్టం రూపంలో మనకు కొన్ని అవకాశాలు వస్తుంటాయి. కొన్ని అదృష్టం కలిసి రాక మన చేదాకా వచ్చి మిస్ అవుతుంటాయి. కొన్ని విషయాల్లో ఆర్థిక రెమ్యునరేషన్ విషయంలో కానీ రకరకాల కాంబినేషన్లో కొందరు చేతులారా వదులుకోవడం జరుగుతుంది. లేదా ఆ వచ్చినట్టు కాంబినేషన్ చిత్రం మీద నమ్మకం లేకపోవడం, కథ విషయంలో కానీ రకరకాల కారణాలతోటి కొందరు హీరోలు, ముఖ్యంగా హీరోయిన్లు అవకాశాన్ని వదులుకుంటారు. సో ఇలాంటి సందర్భంలో ఆ సినిమా హిట్ అయినప్పుడు తమకు అరే ఆ సినిమాలో అంత పెద్ద హిట్ అయిన సినిమాలో మేము అవకాశం పోగొట్టుకున్నామని బాధపడే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే శోభన్ బాబు గారి విషయంలో భిన్నంగా ఉంటుంది. అదేంటో ఆ విషయాలన్నీ కూడా శోభన్ బాబు తోటి వ్యక్తిగత సాన్నిధ్యం ఉన్నటువంటి ఇమ్మడి రామారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. మనం తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఆ సినిమా నాకే వచ్చింది పాపం పోయిందనో మంచి అవకాశం పోగొట్టుకున్నామని అనుకుంటుంటారు. కానీ శోభన్ బాబు విషయంలో అలా జరగదు. కొన్ని విషయాల్లో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కథ చెప్పినప్పుడు ఈ చిత్రం నేనైతే బాగుండదు, పలానా హీరో అయితేనే బాగుంటుందని వదులుతూ ఉంటాడు. ఆయనే సజెషన్ చేస్తాడని కూడా మనం వింటుంటాం. ఇట్లా ముఖ్యంగా శోభన్ బాబు అలా సజెషన్ చేసి పక్కకు వెళ్ళినటువంటి సినిమాల గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? ఇటీవల కాలంలో అనుకోకుండా మన శోభన్ బాబు గారి తాలూకు చిత్తప్రజ్ఞుడు అనే పుస్తకాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. దాంతో అఖిల భారత శోభన్ బాబు ఫ్యాన్స్ అందరూ వచ్చారు. తర్వాత శ్రీవాణి సంస్థ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే సందర్భం వచ్చింది కనుక మనం చెప్పుకుంటున్నాము. వాళ్ళు ఎంత శోభన్ బాబు భక్తులు అంటే బయట సన్నాయి మేళం, తర్వాత కూర్చున్న వాళ్ళందరికీ రిచ్ శాలువలు, తర్వాత ఏమో పూలమాల బాగా వైట్గా ఉంటుంది. ఆ వేసి బాగా సత్కరించారు. ఉదయం 10 o'clock నుంచి సాయంత్రం నైట్ 10 o'clock వరకు నిర్వహించారు. ఇక్కడ నేను చెప్పవలసింది ఏమిటంటే శోభన్ బాబు అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళందరూ వచ్చేసారు. కార్యక్రమం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆగిపోయింది అన్నమాట. అతో ఫోటో తీయించుకున్న తర్వాత కానీ కార్యక్రమం స్టార్ట్ చేయించలేదు. ఆ స్టేజ్ మీద అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు శోభన్ బాబుతో దగ్గరగా ఉండి చాలా మంది ఎన్ని వందలు ఎన్ని వేల వీడియోస్ చెప్పుంటారో తెలియదు. బహుశా నా జన్మ ధన్యం అయిపోయింది. ఇంకోటి వేరే వాళ్ళు కూడా చెప్పారు కానీ అది ట్రస్టబుల్గా ఉండదు. మీరేంటి అతనితో వ్యక్తిగతంగా దగ్గరగా ఉన్నాడు, చెప్పే విధానం, ఆయనతో మాట్లాడే ఫీలింగే మాకు కలుగుద్దండి. చూసే మాకు కూడా అలాగే అదే అంటారు అన్నమాట. శోభన్ బాబుతో మాట్లాడే అదంతా ఉంటుంది. ఇటు మా ఇద్దరిలో కామన్ క్వాలిటీ ఏమిటంటే ప్లెజెంట్గా ఉండడం, ఉన్న వాతావరణాన్ని ప్లెజెంట్గా ఉంచుకోవడం. నచ్చితే ప్రాణం ఇస్తాం, నచ్చకపోతే నవ్వుతూ తప్పుకుంటాం. పోట్లాడే పరిస్థితి కాదు. అలా నవ్వుకుంటూ తప్పుకుంటూ కొన్ని సినిమాలు వదులుకున్న ప్రస్తావన అదే 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 అక్కడికి వస్తున్నాం మనం. అయితే ముందుగా వాళ్ళందరికీ నా తాలూకు ధన్యవాదాలు. ఇక పోయినట్టయితే మన శోభన్ బాబు సినిమాలలో ఇలా నవ్వుతూ వదులుకున్న సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి సినిమా ఏమిటన్నారు మీరు? ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యం సినిమా అండి. అది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే బాలచంద్ర గారు అంటే ఆయనకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. అట్ ది సేమ్ టైం మన స్కూలు కాదనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే అప్పటికి శోభన్ బాబు చాలా అందంగా ఉండేవాడు. శోభన్ బాబుతో 2 భార్యలు లేకపోతే ఎవరు తట్టుకునేవాళ్ళు కదా. 2 భార్యలు ఉండవలసిందే, ఇద్దరితో రొమాన్స్ చేయవలసిందే. అంతా అంటే మీకు తెలుగు సినిమా చరిత్రలో ఒక్క శోభన్ బాబుని యాక్సెప్ట్ చేశారండి. వాస్తవానికి మన సాంప్రదాయం ప్రకారం ఒకటే భార్య ఉండాలి, రాముల్లా ఉండాలి. అదే అంటే అది మాత్రం శోభన్ బాబు చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. అది తెలుగు చలనచిత్ర చరిత్రలో అంటే 2 భార్యలతో ఉండడం మన ఒక్క శోభన్ బాబుకే యాక్సెప్ట్ చేశారు. ఇవాళ నాగేశ్వరరావు గారికి యాక్సెప్ట్ చేయలేదు, ఎన్టీ రామారావు గారికి యాక్సెప్ట్ చేయలేదు. అంటే తిరస్కరించారన్నమాట. శోభన్ బాబుని హత్తుకున్నారు. పైగా ఏమంటారు, అంత మంచివాడు
ఇద్దరు భార్యలు ఉంటే తప్పే ఉంది, ఎంత మంచివాడమ్మా, పండిత మాట అని అన్నాడా అంటే మొగుడంటే అలాగ ఉండాలి. అలాంటి వాడికి ఇంకో భార్య ఉంటే నష్టం లేదు, తప్పేం చేయలేదు కదా అని ఆడవాళ్ళే సమర్థించడం నాకు తెలుసు. తప్పేం చేయలేదు, ఇద్దరు భార్యలతో ఉంటే తప్పు కాదంటే. శోభన్ బాబు అంత మంచివాడైతే ఇద్దరు భార్యలతో ఉండొచ్చు, అది తాలూకు సిగ్నేచర్. ఇకపోతే అట్లాంటి సమయంలో ఇదేంటి రెవల్యూషను, ఏదో సాపాటు ఎటు లేదు పాటైనా బ్రదర్, పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి అంటే నీది నాది, ఇట్లాంటి కాంట్రావర్సీల జోలికి శోభన్ బాబు వెళ్ళడు. కడుపు కాల్చుకుంటూ అంటే ఆకలితో రాజధాని నగరంలో అలమటెత్తడం ఆయన నచ్చలేదు. అంటే బేసిక్గా పాయింట్ అది. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం, డిగ్రీలు చేతపట్టుకొని ఊరు తిరుగుతున్నాం, వీధి వీధి తిరుగుతున్నాం, డబ్బులు లేవు, అన్నపూర్ణ లాంటి దేశంలో అన్నం లేదు అంటే మన పరువు మనం తీసుకోవడమే కదా. అందుకు శోభన్ బాబుకి వ్యక్తిగతంగా మీకు సజ్జెత్తిన పిక్చర్స్ వాళ్ళకి దండం పెడతాడు, చాలా గౌరవంగా చూస్తాడు. అయితే మన పరువు ఎందుకు మనం తీసుకోవాలంటాడు ఆయన. నీకు ఇంట్లో బాగలేదు కదా, ఇంట్లో బాగలేకపోయినా లోపల చింకు ఒక చిరిగిపోయిన బనిని వేసుకొని ఉన్న చొక్కాల్లో ఒక మంచి చొక్కా రోజు వేసుకో, రాత్రి ఉతుక్కో, మళ్ళీ పగటిపూట వేసుకో. ఇవన్నీ నేను విన్నవాడిని కాబట్టి ఆయన తాలూకు మనస్తత్వం చెప్తున్నాను అన్నమాట. ఒక షర్ట్తో ఆయన ఉండాడు, 2 3 షర్ట్లతో ఉండేవామాట. ఎందుకంటే ఆయనకి లేని స్థితిలో లేడు, కానీ ఇంట్లో నుంచి తల్లిదండ్రుల నుంచి డబ్బు తెప్పించుకోవడం నామోషి. ఎంతైనా ఆయన కష్టపడ్డాడు. ఆయన వచ్చింది ఎలాగొచ్చాడు, బిఎల్ చేస్తాను వచ్చాడు. ఆ బిఎల్ లేదు, ఏమీ లేదు, సినిమాలతో ఉన్నాడన్నమాట. అట్లాంటి నైజం ఉన్నోడికి ఆయన శోభన్ బాబు ఢిల్లీలో ఇట్లాంటి పరువు తీసుకుంటూ పాడే పాటలు ఆయన నచ్చలేదు అన్నమాట. అందులో కూడా అదే ఉన్నత విద్య చేసిన ఒక హీరో, అవును, ఎలాంటి ఉద్యోగం రాలేదు అని చెప్పి ఆ బార్బర్ షాప్లో పనిచేయడం పాయింట్ బాగా వ్యతిరేకించాడని, అవును, ఆ పాయింట్ వల్లనే కొంచెం వెనకడికి వేశాడని అంటుంటారు. అవును. అయితే అప్పుడు బార్బర్ షాప్ అంటే చాలా తేలికండి. ఇప్పుడు బార్బర్ షాప్ అంటే కటింగ్కి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది రిచెస్ట్ తరహా చిత్రం నాకన్నా వేరే వాళ్ళకి బెటర్ అవుతుందేమో అని తానే సలహా ఇచ్చినట్టు. అవును, ఆయన ఆ తర్వాత ఇంకో చిత్రం కూడా ఉంది, ఎన్టీ రామారావు గారు నటించారు. అవునవును. అందువలన ఆయన సినిమా అంటే బాలచంద్ర గారు అంటే గౌరవమే. ఆయనతో సినిమా అంటే ఆయనకి ఎదురు చెప్పకూడదు, ఎదురు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు చేయలేడు. ఇట్లాంటి కొంచెం మీమాంస వచ్చింది కనుకనే శోభన్ బాబు ఒక నమస్కారం పెట్టి చిరునవ్వుతో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. రెండవది, ఈ తరం మనిషి ఎస్ వెంకటరత్నం గారికి చేశాడు, లక్ష్మిని శోభన్ బాబు చేశాడు అన్నమాట. అప్పుడు ఆ రోజుల్లో లక్ష్మి చాలా ఇష్టపడేది శోభన్ బాబు అన్నమాట. అలా కాదు, ఈవిడ ఇష్టపడడం వేరే, అంటే అందరికీ వేరే అయినప్పుడు కూడా చదువుకుంది కదా అమ్మాయి చదువుకుంది కనుక చాలా వేరే. అందుకనే అంత సింక్ అయింది మల్లెపువ్వు. అవును, మల్లెపువ్వులు అంత సింక్ అయిందంటే అంత నాకు ఏదో పంతులమ్మ సినిమాలోనూ రంగనాథ్ నేను లక్ష్మి గారు కూర్చుంటే గతంలో అనుభవాలు చెప్తుండేది అన్నమాట. ఎంత ఇష్టపడ్డదంటే శోభన్ బాబు ఇతర మనిషి సినిమా చేస్తుండగా బాగా 103 అంతో డిగ్రీలు జ్వరం అంట, పీక్స్కి వెళ్ళిపోయింది శోభన్ బాబు. లక్ష్మితో చేస్తున్నాడు, వెంకటరత్నం ఉన్నాడు. వెంకటరత్నంకేమో మధుసూదన్ గారు ఎవరో డైరెక్టరు, ఆయన్ని శోభన్ బాబు అడగలేడు. ఎందుకంటే మనసులోనే దాచుకుంటాడు, ఎప్పుడు కూడా బయట పెట్టడు శోభన్ బాబు. అంటే లక్ష్మి చెప్తుందట, సెలవు తీసుకోండి మీరు, మధ్యాహ్నం వెళ్ళిపోండి అంటే, లేదు ఎంతసేపు 2 hours 3 hours చేస్తారు, వెళ్ళిపోతాం అంటే ఒళ్ళు కాలిపోతుందట. కాలిపోతుంటే మమ్మల్ని మాట్లాడుతుండగా వాంతి చేసుకున్నాడట. వాంతి చేసుకుంటే శోభన్ బాబు కోటేస్తాడు దాంట్లో, ఇవన్నీ పాడైపోతాయని ఆ వాంతిని లక్ష్మి గారు దోశలతో వాంతిని తీసి పారబోసి ఆ చిన్నపిల్లడికి మొహం అంతా కడిగినట్టు కడిగి అంతా మామూలు మళ్ళీ ఫ్రెషప్ చేసిందట. ఆ వాంతి చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ మామూలు సాధారణ మనిషి అయ్యేటట్ట. అంటే ఆ లోపల ఏదో లోపల ఏదో ఉంది, అది వాంతి అయిపోయిన తర్వాత హీజ్ ఏబుల్ టు జస్ట్ ఇచ్చాయన్నమాట. అది అంటే వారికంటే శోభన్ బాబు వాంతిని చేతులతో తీసి కడిగి ఆయన్ని శుభ్రం చేసే అంత చనువు
ప్రేమ అభిమానం ఉన్నాయన్నమాట. అందువల్ల ఆయన దగ్గరికి వచ్చినట్టయితే ఎస్ వెంకటరత్నం ఏమయ్యా అంటే ఏమయ్యా అనుకుంటారన్నమాట. ఇలా మరి సినిమా చేస్తున్నాము, ఏంటి సినిమా? యమగోళ. ఆ యమగోళ అంటే ఈ సోహన్ బాబు ఫస్ట్ నటిన ప్రశ్న ఏంటంటే, యమగోళ అంటే దేవాంతకుడే కదయ్యా, మళ్ళీ సినిమా చేస్తారేమిటి అన్నాడన్నమాట. అది ఎప్పుడో వచ్చింది ఎన్టీ రామారావు గారితో. ఇప్పుడు నీది వేరు, నీ గ్లామర్ వేరు, నీ తాలూకు రొమాన్స్ వేరు, ఏదో చెప్పొచ్చారట. అక్కడే చెప్తున్నాను, నా గ్లామరు నా రొమాన్స్ వేరు గనక ఇప్పుడు నేను చేయను. దేవాంతకుడు చేశారు కదా ఎన్టీ రామారావు గారు. అంటే ఒక ఆల్రెడీ యముడితో పోట్లాడే సన్నివేశాలు ప్రేక్షకులకి అలవాటు పడి ఉన్నాయి కదా. అందువలన నువ్వు పెద్ద ఆయన్ని కలుసుకుంటే బాగుంటుంది, నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. ఎందుకంటే నాతో కామెడీ పండదు ఒకటి, రెండు నాతో రొమాంటిక్ ఆడవాళ్ళు కెమిస్ట్రీ బాగా పండించినట్టు సినిమా పండుతుంది. కానీ యమలోకంకి వెళ్ళిపోయి మీటింగులు పెట్టడం, యమలోకంకి వెళ్ళిపోయి యూనియన్ తయారు చేయడం ఇవన్నీ బాగుండవు. అయిపోయింది సోహన్ బాబు తాలూకు ఆ యూనియన్లు, మనుషులు మారాలి. ఆ సినిమాలతో పోయే ఇప్పుడంతా వేరు. ఆ తరం సినిమాల స్పృహ అప్పుడు వేరు. ఇప్పుడు సోహన్ బాబు అంటే కొన్ని విధిగా ఉండాలి. అందువల్ల ఇంకేం అనుకోవద్దు, నేను చేయలేకపోతున్నాను అంటే చాలా బతిమాలాడు పాపం. బతిమాలి యమగోళ రావు గోపాలరావు ఉన్నాడు కదా, పెద్ద ఆర్టిస్టులు పెట్టుకున్నాడు సోహన్ బాబు. జయమాల ఒకటి ఉంది, సత్యనారాయణ గారు ఉన్నారంటే, అందుకే చెప్తున్నాను, ఇంతమందిని పెద్దాన్ని పెట్టుకున్నా కదా, ఆ పెద్ద ఆయన్నే పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసరికి ఇంకా చేసేది లేక భయపడుతూ వెళ్ళాడు. ఎక్కడికి? ఎన్టీ రామారావు గారికి. ఎందుకు భయపడుతూ వెళ్ళాడంటే, వెంకటరత్నం గారి సినిమాలు ఎక్కువ నాగేశ్వరరావు గారితో చేశాడు, తర్వాత సోహన్ బాబుతో చేశాడు. సహజంగా ఆ రోజుల్లో వేరే హీరోలతో చేస్తే హీరోలు తన దగ్గరికి వస్తే అలా చూసేవారన్నమాట. మీకు పనికొచ్చాం కదా, అప్పుడు నాగేశ్వరరావుతో చేస్తావు, సోహన్ బాబుతో చేస్తావు, ఇప్పుడు నీకు అవసరానికి వస్తావా అంటారు. కానీ నాగేశ్వరరావు గారు, రామారావు గారు, సోహన్ బాబు గారు ప్రాణం పోయి ఆ మాట అంటారన్నమాట. మామూలుగా ఒక ప్రొడ్యూసర్గా ఆహ్వానిస్తారు, కూర్చోబెడతారు, టీ ఇస్తారు, మర్యాద చేస్తారు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటారు. అది డేట్స్ చెప్తాడు. డేట్స్ చెప్తే ఆ వచ్చే ప్రొడ్యూసర్ సగం చచ్చిపోయి వస్తాడు. వాళ్ళు మళ్ళీ మాట్లాడడం ఎందుకు, కమాన్ వచ్చేవాడికి ఎంకరేజింగ్గా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒప్పుకున్నారు అన్నమాట. ఒప్పుకొని ఆ సినిమా చేయడం జరిగింది. అందులో ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను నేను. వాహిని స్టూడియో 8th ఫ్లోర్ ముందు ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ జరిగేసరికి అందరూ ప్రశ్నలు పిలిచారు, అందరూ మాట్లాడుతుంటే ఎన్టీ రామారావు గారిని మాట్లాడమన్నారు. అక్కడ ప్రెస్ అంటే మాలాంటి వాళ్ళు అంటే పెద్ద, అప్పుడు శ్రీహరాలు ఒకటే ఉండేది, అప్పుడు సితారా జ్యోతి చిత్రాలు రాలేదు. అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక ఎక్కువ సినిమాలు రాసేది, ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ వచ్చారు. రామారావు గారిని చెప్పమంటే ఆయన మామూలుగా లేచి ఏమన్నాడంటే, ఈ సినిమా గురించి నేను మాట్లాడను, 100 రోజుల ఫంక్షన్లో మాట్లాడతాను అని చెప్పి కూర్చునిపోయాడు. ఆ తర్వాత నరసరాజు గారు మాట్లాడారన్నమాట. ఈ స్టోరీ ఎప్పటి నుంచి నేను చెంకలో పట్టుకొని తిరుగుతున్నాను, నేను ఎవరు కూడా ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఒక వెంకటరత్నం గారు యాక్సెప్ట్ చేశారు. ఆ స్టోరీ బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను, మీరు కూడా బాగా బూస్టింగ్ చేయని చెప్పి ఆయన చెప్పి కూర్చున్నాడు. దీని తాలూకు రిలీజ్ ఫంక్షను ఎక్కడ జరిగిందంటే, ఇది కన్నిమేర హోటల్లో జరిగిందన్నమాట. జరిగితే రోజు జర్నలిస్ట్కి ఎంత మంచి, చాలా గొప్ప విలువైనటువంటి గిఫ్ట్లు అయిపు తయారు చేశారు. అక్కడ భోజనం కన్నిమేర హోటల్ అంటే ఉన్న హోటల్లో ఆ స్టార్ హోటల్ అన్నమాట. ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆ రోజు ఆయన నిజాయితీని చెప్పేటువంటి సన్నివేశం ఒకటి జరిగిందండి. ఆయన వచ్చింది జస్ట్ కాకడా శర్మ, మేము అందరూ కూర్చున్నాము, ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడేమో. 5 నిమిషాల ఆలస్యం కోసం 10 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడండి ఎన్టీ రామారావు గారు. ఇలా ట్రాఫిక్ వల్ల రాలేకపోయాను, నేను ఎప్పుడు నా జీవితంలో అలా జరగలేదు, కానీ ఇప్పుడు అందుకు అనుకోకుండా జరిగింది, నేను
దయచేసి అందరినీ పేరు పేరున మన్నించమని కోరుకుంటున్నానని చెప్పే విధానం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇంత టైం సెన్స్ ఉండబట్టి టైంని ఇంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయబట్టే ఈ స్థాయికి వచ్చాడేమో అనిపించింది. నిజంగా కూడా టైం షెడ్యూల్లో అంతే కదండి. క్రమశిక్షణ విషయం అది ఒకటే కాదు, ఏ ఆహార నియమాల విషయంలో కానీ ఎలాంటి తీసుకున్నా కానీ అవునవును. ఎన్టీ రామారావు గారికి చివరి వరకు అదేమి సినిమా లేదండి. కాదు, చివరి క్షణం వరకు కూడా లేదు ఆహార నియమాలు లేవండి. అంటే తినే అలవాట్ల విషయం చెప్తాను. తినేవాడు, అంటే అది తృప్తిగా తినేవాడు. ఏ ఆహారం మీకు ఎలా ఉంటుందంటే అండి, ఒక 20 బజ్జీలు తెమ్మన్నారండి. ఏ షూటింగ్లో, విశ్వరూపం షూటింగ్లో ఎక్కడో ఏలేశ్వరంలోనో ధవళేశ్వరంలోనో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఏలేశ్వరం రంగా అని ఒక విలన్ ఉండేవాడు. కోడి రామకృష్ణ పిక్చర్లో మంగమ్మ గారు మనవడు యాక్ట్ చేశారు, ఇంత కళ్ళు. ఏలేశ్వరం రంగాను బాబ్జీ ఇద్దరు ఫ్రెండ్స్. అక్కడ షూటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్టయితే ఆ ఏలేశ్వరం రంగా బాబ్జీ నిర్వహించేవారు. లేదా ఈ అలీ గురువు గారు జిత్ మోహన్ మిత్రా అని ఒక లాయర్ మాట, సింగరు అడ్వకేట్ అన్నమాట. అక్కడ రాజమండ్రిలో ఎవరికి ఏ షూటింగ్ జరిగినా సరే మన జిత్ మోహన్ మిత్ర ఏర్పాటు చేసేవాడు. బాబ్జీ వచ్చి చెప్పాడు, ఇక్కడ మిరపకాయ బజ్జీలు బాగుంటాయండి, వాము అంతా వేసి ఉల్లిపాయలు వేసి అంతా కట్ చేస్తారండి, మామూలుగా తినడం కాదు, అది అనుభవిస్తూ తినవలసిందే. అయినా సాయంత్రం పూట ఎలా చల్లగా ఉంటుందంటే ఆ రుచే వేరంటే ఓ డజన్ ఎన్నో తెప్పించారు మిరపకాయ బజ్జీలు. డజన్ తెప్పిస్తే ఎదుటి వాళ్ళకి 1, 2, 3 ఇచ్చాడు ఉన్న వాళ్ళకి. మిగతా 9 బజ్జీలు తిన్నాక చూస్తున్నాడు ఇవే తెచ్చారా అని. అంటే 9 మిరపకాయ బజ్జీలు తిన్న తర్వాత ఏమైతే అంటే అలా చూస్తున్నాడు అన్నమాట, ఇంకేం లేవని. దాని తర్వాత మళ్ళీ ఇంకో డజన్ బజ్జీలు తెచ్చారు. డజన్ బజ్జీలు ఎవరికి ఇవ్వకుండా ఆయన ఒక్కడే తిన్నాడండి. ఆ పొట్ట ఏమైందో, ఆ మంట పుట్టిందో లేదో మరి తెలియదు కానీ అయ్యో 9, 12, 21, 20 బజ్జీ. అప్పుడు రాశాను నేను, 20 మిరపకాయ బజ్జీలు ఏకధాటిగా తిన్న ఎన్టీఆర్ అని చెప్పేసి. అంటే ఆయనకి కంట్రోల్ తెలియదు. అలాగే ఒకసారి దాసరి నారాయణరావు గారి ఇంట్లో విందు ఇచ్చారు. మామూలుగా అన్నీ ఒక్కొక్క కేజీ వండుకుంటారు కదా, ఇద్దరికి ఒక్కొక్క కేజీ చాలదండి. సహజంగా ఇద్దరికి 1 కేజీ పెట్ట మాంసం, 1 కేజీ కౌజు మాంసం, 1 కేజీ మేక మాంసం ఇలా ఉన్నట్టయితే ఇలా ఉంటాయన్నమాట. ఈయన భోజన పీరియడే, ఆయన భోజన పీరియడే. తింటుంటే మొత్తానికి వండి అయిపోయినాయండి. వండి ఈయన దాసరి గారు వెనకొందో లేదో చూడకుండా తినేస్తున్నారు. రామారావు గారు కూడా వెనకొందో లేదో అద్భుతంగా ఉన్నాయి, అమోఘంగా ఉన్నాయి తినేస్తున్నారు. అప్పుడు ప్రొడక్షన్ మేనేజరు పెద్ద కోటీశ్వరరావు గారని ఎన్టీ రామారావు గారి సినిమాలు చేసేవాడు అన్నమాట. అన్నయ్య కోటీశ్వర అన్నయ్య వస్తారా నువ్వు అంటే, ఏమమ్మా అది మనుషుల్లా లేకపోతే ఏమిటండి అంత మొత్తం వండిందంతా తినేశారు, మాకు లేకపోతే పోయింది. గెస్ట్లకు ఉండాలిగా, ఇంకా మాకు లేకపోతే ఆ గెస్టులు తింటున్నారండి. తర్వాత మళ్ళీ తెమ్మంటే ఎక్కడ తీసుకురాడు నేను, మరి ఏదో విధంగా వాడిని ఆపండి, చచ్చిపోతున్నా చూడలేకపోతున్నాం అంటే అప్పుడు ఆయన మహానుభావుడు కోటీశ్వరరావు గారు, అన్న ఇప్పుడు మనం డబ్బింగ్కి వెళ్ళాలి, పలానా వాళ్ళు డబ్బింగ్ కోసం ఫోన్ చేస్తున్నారు, ఒక అరగంట బట్టి వెయిట్ చేస్తున్నారట మీకోసం, మరి పర్వాలేదు తినండి అని ఆయన తినండి, తినేసే వెళ్దాం. ఆయనకి వర్క్ అన్నా తన కోసం ఎవరైనా వెయిట్ చేస్తుండన్నా మరి ఇక తట్టుకోలేడు అన్నమాట. వెంటనే కేక్ అడిగేసుకొని అప్పుడు కారు ఎక్కి అదే పనిగా ఆ ముందే ఎన్టీ రామారావు గారి ఇల్లు, ఆ ఇంట్లోకి కూడా వెళ్లకుండా కారు ఎక్కి డబ్బింగ్ చెప్పడం కదా, ఎలా ఉంటే ఏమిటి, డబ్బింగ్కి డ్రెస్సింగ్ అంత అవసరం లేదు, అలా వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ రోజు ఆపద నుంచి అలా కాపాడాడు ఆ కోటేశ్వరరావు అనేటువంటి ప్రొడక్షన్ కంట్రోల్ అన్నమాట. ఆ రోజు తిన్నా అంటే ఇందా మీరు అన్నారు కదా ఆహార నియమాలు ఏమి లేవు, ఇది ఇప్పుడే చెప్పేస్తున్నాను, మీరు కట్ చేసుకోండి. ఆహార నియమాలంటే శోభన్ బాబు గారు. అవునండి, ఆయన సోకాయ జానకి అయితే వలవలా ఏడ్చి మీకోసం ఉదయం లేచి అన్నీ ఉంటానండి అలా అన్నమాట. లేదమ్మా నీ తీసుకోనమ్మా, నేను సూర్యకాంతం అండ్ నీకోసం బొబ్బట్లు చేశా, సూర్యకాంతం పులిహోర ఎవరైనా తినకంటా ఉంటారా, బొమ్మ ఆడేస్తుంది అన్నమాట. ఆ పులిహోర పూర్ణాలు చేస్తే కొంచెం ఒక్క పూర్ణం తీసుకొని ఆయన అంటే వద్దమ్మా ప్లీజ్
అంటే వలవలా ఏడ్చారండి. ఒక్క పూర్ణమూర్తిని బాబు, నీకోసం ఇంత క్యారేజ్ తీసుకొచ్చాను, తినపోతే నాకు మనసు ఎంత కష్టపడుతుందని గడ్డం పుచ్చుకొని తలకాయ దగ్గరికి వేసుకొని ఆవిడ నైస్ చేసేసి, అంటే మహానుభావులు వాళ్ళ గురించి చెప్పుకుంటుంటే తనే తీరదండి. సున్నితంగా తిరస్కరించడం ఎంత ముద్దుగా ఉంటుందండి. ఆ సూర్యకాంతమ్మ తాలూకు తల అద్దేసుకొని అలా రుద్దుతూ, నేమనుకోద్దమ్మా, క్షమించమ్మా ప్లీజ్, నాకు పడదమ్మా అని చెప్పేసి, అలాగే నాయన అన్నంత వరకు వదలడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.